రమణీయ సంజీవనానికి స్వాగతం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివం సుఖం రాతీత శివరాత్రి శివరాత్రి సమం నాస్తి వ్రతం పాపక్షయావహం. అంటే శుభాన్ని పరమ సుఖాన్ని ప్రసాదించే రాత్రియే శివరాత్రి. సర్వ పాపాలను నాశనము చేయగల శివరాత్రి వ్రతముతో సమానమైన మరొక వ్రతము లేదని దీని అర్థం. అయితే ఈ శివరాత్రి ఎలా వచ్చింది? ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న వివాదము జరిగినప్పుడు వారిని నిగ్రహించడానికి ఆ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా, ఆది అంతము లేని అగ్నిస్తంభంగా, జ్వాలాలింగేశ్వరుడుగా ఉద్భవించిన ఆ పవిత్రమైనటువంటి రోజే శివరాత్రి. ఆ శివరాత్రిని ఆనాటి నుండి ఈనాటి వరకు మనము భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఆ శివుని కటాక్షాలకు పొందుతూ ఉన్నాం. అయితే ఈ లింగోద్భవము అన్నది రాత్రి 12 గంటల సమయమున జరిగింది కాబట్టి ఆ రోజున భక్తులంతా కూడా ఉపవాసము పాటిస్తూ శివ జాగరణ చేస్తూ 12 గంటల సమయమున శివోద్భవము సమయమున మరల లింగ దర్శనము చేసుకుంటే చాలా పుణ్యమని పెద్దల మాట. అయితే శివరాత్రి రోజున మనం ఏం చేస్తే మనకు ఆ ఫలము వస్తుంది అంటే, ఆ రోజున పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రము జపించిన, మహామృత్యుంజయ మంత్రము జపించిన మనకు చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ 2 మంత్రాలు కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు. అలాగే మనకు శివానుగ్రహము శీఘ్రంగా కలగాలి అన్నా, మనం తెలిసి తెలియక చేసిన మన సమస్త పాపాలు దోషాలు నశించాలన్నా, మనలో అహంకారము మోహము నాశనమై బ్రహ్మ జ్ఞానము సిద్ధించాలన్న, దృఢ శివభక్తి మనలో కలగాలన్నా, ఆ లింగోద్భవము రోజున ఆ బ్రహ్మ విష్ణువులు ఆ శివుణ్ణి స్తుతిస్తూ ఏ స్తోత్రమైతే చదివారో ఆ స్తోత్రాన్ని మనమంతా తప్పక చదివితే మనకు ఎంతో ఎంతో పుణ్యము వస్తుందని వేద పండితుల మాట. మరి వారు చదివిన ఆ స్తోత్రాన్ని మనమంతా వింటూ తరిస్తూ ఆ శివుని కరుణా కటాక్షాలను పొందుతామని భావిస్తూ
ఓం నమో నిష్కలరూపాయ నమో నిష్కలతేజసే నమః సకలనాదాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రశమలింగినే నమః సుష్టాదికర్తే చ నమః పంచముఖాయతే ఆత్మనే తుభ్యమనం ఆత్మనే పరమాత్మనే తుభ్యమనంత గుణశక్తయే సకల కళారూపాయ శంభవే గురువే నమః సకల కళారూపాయ శంభవే గురువే నమః. ఆ శివుని ఆశీస్సులు, ఆ శివుని కరుణా కటాక్షాలు మనందరిపై, మీ అందరిపై ఉండాలని నమ్ముతూ, ఆ శివుడు మనకంతా మంచే చేస్తాడని నమ్మకముతో, ఆ శివుని పూజలో జాగరణ చేస్తూ తరిస్తూ ఈ శివరాత్రిని మీరంతా భక్తి శ్రద్ధలతో చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మీ బంధుమిత్రులందరికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అందరికీ శుభము కలగాలని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.